ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ నుంచి లక్నో సూపర్ జైంట్స్ అధికారికంగా నిష్క్రమించింది. నిన్న సోమవారం మ్యాచ్ లో లక్నో 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ కూడా ఎలిమినేట్ అయింది. ఇక ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించగా ఇక 4వ బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నెలకొంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితమే ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేస్తుంది. వాంఖేడే వేదికగా రేపు 21వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్ లేక అడుగు పెడుతుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్లకు గాను 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్లకు గాను 13 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. అంటే ముంబై గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కి అర్హత సాధిస్తుంది. అప్పుడు ఢిల్లీ చివరి మ్యాచ్ లో గెలిచినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. ముంబై ఓడిపోయినా కూడా అప్పుడు ఢిల్లీ చివరి మ్యాచ్ లో గెలిస్తే 15 పాయింట్లు మాత్రమే ఖాతాలో ఉంటాయి. అప్పుడు ముంబై ఇండియన్స్ చివరి మ్యాచ్ లో ఓడిపోయినా కూడా ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. ఒకవేళ ఢిల్లీపై ముంబై ఓడిపోతే అప్పుడు పంజాబ్ పై ఢిల్లీ ఓడి అదే పంజాబ్ పై ముంబై గెలిస్తే అప్పటికి ముంబైకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అంటే ముంబై ఇండియన్స్ కు ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ కు అవకాశాలు ఉంటే ఢిల్లీకి 2 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా రేపు 21వ తేదీన జరిగే మ్యాచ్ ముంబై గెలిస్తే ఇక ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండానే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. ఒకవేళ 21వ తేదీన ముంబై పై ఢిల్లీ గెలిచి ఆ తర్వాత పంజాబ్ పై ఢిల్లీ గెలిస్తే ప్లే ఆఫ్ కు ఢిల్లీ జట్టు చేరుతుంది.